లక్షలు చూస్తుంటే 10,000 పంపుకుంటాము, 10,000 ఫ్రీ ఇస్తాం. 10,000 కొంటే 10,000 ఫ్రీ, లక్ష కొంటే లక్ష ఫ్రీ. హ్యాపీ కదా? ఎక్కడ ఇస్తారు చెప్పండి. ఫస్ట్ మనం ఏమి నిత్యావసర సరుకులు కొనుక్కుంటాం. ఇందులో అవన్నీ ఏం కొనుక్కుంటే డబ్బులు సంపాదించుకుంటా ఇంకా ఏం ప్రొడక్ట్లు ఉన్నాయంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. ఈరోజు అన్ని రకాల పంటలు, అన్ని రకాల విత్తనాలు భూమిలో పెట్టినప్పటి నుంచి పంట చేతికి వచ్చేంత వరకు అన్ని సందర్భాల్లో వాడుకునే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో వెరీ హ్యాపీ. అన్ని రకాల పంటలు రైతు నాశనకమైనటువంటి నాణ్యమైనటువంటి కూడా కరెక్ట్గా సప్లై వస్తుంది. ఈరోజు ఆవులంతా కూడా ఎనర్జీ లెస్ అంతా కూడా పీరు పిండి తెలుసు కదా, పీరు అయితే సార్ పిండి అంతా ఎక్కువ వేస్తారు మా ఏరియాలో. ఇక్కడ ఏం వేస్తారో తెలియదు. ఆవులు కదా పీరు పిండి, దానికి రెడీమేడ్ ఏముండదు, ఏమి తినదు, దానికి ఎక్సర్సైజ్ ఉండదు, ఏమి ఉండదు. జస్ట్ ఏమంటే అదే ఉండాలా, మనం వేసిన గడ్డి తినాలా, ఆడే పాలు వేయాలా, దాడే కొట్టుకోవాలి. లేదంటే 500 మీటర్లు 10 మీటర్లు 40 తిప్పాలండి. అట్లా కంట్రోల్ చేసి అసలు పిల్లల్లో పేరు తెచ్చి అందరికీ తాపించి మనం తాగి ఎంత అనారోగ్య పాలు వస్తాం తింటాము. సో అది కూడా నాణ్యమైనదా నాశనకమైనదా అంటే నోరు చెప్పలేని పరిస్థితి. ఈరోజు కొంచెం ధర ఉండేటటువంటి మాంసం ఏదైనా చూస్తే ధర ఎక్కువైతే కొనలేని పరిస్థితి, వరుస సపోర్ట్ చేయదు. మరి కొంచెం తక్కువ రేట్లు కొన్నామా అంటే దాన్ని తింటే ఖచ్చితంగా మనకు ప్రాబ్లం వచ్చేస్తుంది తెలుసు. సార్ అందరికి అర్థమవుతుంది కదా మనం ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుకుంటున్నాం అంటే ఫస్ట్ ఆరోగ్యం ఉండాలా. మనం అందరం ఫ్యామిలీ అందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడు సరిపడే డబ్బు కావాలి. అవి రెండు ఉంటేనే మనం ఈ భూమి మీద ఉన్నతకాలం ఎంజాయ్ చేస్తాం. 5 అంతస్తుల బిల్డింగు, 5 మంది పని మనుషులు, 2 డ్రైవర్లు, ఇంటి ముందు 1 ఎకరా పార్కు, మనం వీల్ చైర్లు తిరగాలి. నడచలేకుండా మోకాలు ఉండేవి ఉండవు. అట్లా అయిపోతే ఎందుకు ఆ బిల్డింగ్ చెప్పం? 5 అంతస్తులకు తీసుకుపోవాలంటే రాలేము. ఎందుకు ఆ బిల్డింగ్లో ఏం చేసుకోవాలి? ఒకే ఒక చిన్న రూమ్ ఉండి ఆరోగ్యంగా ఉండి దొరికినట్టు తిన్నటువంటి అరిగించుకొని పొద్దునే బాగా మోషన్ అయిపోయి తింటే బాగా నిద్ర వచ్చి డైజెషన్ అయిపోయి మంచి నిద్ర వస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. అది లేకనే ఏదో హాస్పిటల్ చుట్టూ తిరుగుతాం మనం. అలాంటి పరిస్థితి రాకూడదు. ఈరోజు బీపీ ఉన్నా లేకపోయినా, షుగర్ ఉన్నా లేకపోయినా ఆ మిషన్తో జస్ట్ ఎప్పుడో ఒకసారి వాళ్ళ చేతికి కొంచెం మన దొరికితే పర్సంటేజ్ పెరిగినట్టుగా అప్పటి నుంచి కంటిన్యూగా మనం చేసేవాళ్ళు ఫీడ్ వేసినట్టే మనకు మాటలు అలవాటు చేసేసి దానివల్ల నేను ప్రాబ్లం చేసుకుంటాం. ఇలాంటి పరిస్థితులనే రాకూడదు. ఇవన్నీ లేవు ముందు. మనం తీసుకునే ఆహారమే మనకు ఔషధంలాగా పనిచేయాలి, కానీ ఔషధాల ఆహారం అయిపోకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు మనకు ఆయుర్వేదం అనేది ఎప్పటి నుంచో ఉంది. నిన్న మనం తయారు చేసిన కంపెనీ కాదు. కంపెనీలో ఈ కంపెనీ 15 ఏళ్ళు 16 సంవత్సరాలు. కానీ యాక్చువల్గా ఆయుర్వేదం అనేది మనుషులు భూమి మీద పుట్టినప్పటి నుంచి మనకు ఆయుర్వేదం అనేది ఉంది. ఎప్పుడైతే మనము ఆయుర్వేద ప్రోడక్ట్, ఆర్గానిక్ ప్రోడక్ట్లు ఎప్పుడైతే న్యాచురల్గా దొరికే ఫుడ్ ఎప్పుడైతే తిన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా నార్మల్ డెలివరీ అయినారు, మోషన్ ఫ్రీ అయిపోయింది, వాళ్ళ వాతం లేదు, వాతం వల్ల వచ్చే వాయు నొప్పులు లేవు, వాళ్ళ కీళ్ళు అన్ని బాగా పనిచేసినాయి, షుగర్ బీపీ లేవు. ఆ కొడుకు సాగలేదు, ఈ కొడుకు సాగలేదు, వాళ్ళు మటన్ చేసుకున్నారు నాకు పెట్టలేదు, వాళ్ళు చేపలు చేసుకున్నారు పెట్టలేదు, వాళ్ళు అత్యాస చేస్తున్నారు నాకు పెట్టలేదు, పట్టుకుంటారు. వాళ్ళు పెట్టలేదు, ఇది పెట్టలేదు. ఈరోజు కదా ఆ కొడుకు మాత్రం తెచ్చలేదు, ఈ కొడుకు హాస్పిటల్లో దొరకాలని కొట్లాడుతున్నారు. అట్లా సాగలేకనే ఈరోజు పెద్దలు ఎంతపై అలా హాస్పిటల్ చేస్తారు. దేనికి చెప్పండి? వాళ్ళు చెప్తారు మేము కింద పడిపోతే ఆ రోజు మాకు హాస్పిటల్ చూపించారు, కోసం మా బిడ్డలు చూపించడం, ఈ డబ్బులు ఉంటే డబ్బుల కోసం చూస్తామని. ఎంత ఒకసారి మనకు కనీసం తినడానికి ఈరోజు స్టోర్లో బియ్యాలు దొరుకుతాయి, కూరగాయలు అన్ని బాగా దొరుకుతాయి, అన్న క్యాంటీన్ ఉన్నాయి, కమ్ముగా ఉన్నారు, బాగా తిని ఎంజాయ్ చేసిన వయసులో కూడా కనీసం డబ్బులు పొదుపు చేసుకుని రేపొద్దున డబ్బులు అవసరం రేపొద్దున అనారోగ్యం పెద్ద లక్షలు ఎవరి గురించి పెడతారంటే ఉంటుంది ఒకసారి ఆలోచించింది. సో ఇలాంటి పరిస్థితులు మనకి ఎవరికి రాకూడదు. మనకే కాదు మన పిల్లలకు కూడా రాకూడదు. ఈరోజు మనం చూస్తున్నాం, మన అమ్మగారు, వాళ్ళ అమ్మగారు, అమ్మమ్మగారు, నాన్నమ్మగారు వీళ్ళందరూ కూడా మామూలుగా ప్రెగ్నెన్సీ అయినప్పుడు పెద్దగా హాస్పిటల్ తిరగలేదు, ఇలా తిరిగినా కానీ నార్మల్ డెలివరీ అయిపోయింది. అప్పుడు నొప్పులు వచ్చినాయంటే అప్పుడు ఏదో ఎద్దుల బండ్లు అట్లా తిప్పి ఏదో చేసేసి నార్మల్ డెలివరీ చేసేవాళ్ళు. మన ఊరు మన ఏదో మొదటిసారి ఎవరు ఉంటారు, మరోసారి ఏదో చిన్నగా వాళ్ళు ఏదో ప్రెస్ చేస్తారు, నార్మల్ డెలివరీ అయింది. కానీ ఈరోజు అంత లేదు. ఎప్పుడో అదృష్టం 100కు బాగా నార్మల్ డెలివరీ అయితే తప్ప అందరికీ కోసేయడమే. ఎందుకు అట్లా? ఎందుకు జరిగింది? కనీసం పేరెంట్స్ కూడా అవగాహన లేక
వాళ్ళు కూడా లేదు లేదు అమ్మ ప్రెగ్నెంట్ ఏం పని చేయదు కూర్చొని ఉంది. అడిగేది పిలిచారు, టీ అడిగేయాలా అన్నీ అక్కడికే గుడ్డ తాడేసి అదే కూర్చొని అదే ఉండేసి మళ్ళీ లాస్ట్ భయం ఎక్కువ. అప్పటికే బీపీ వచ్చేసి కుదిరితే థైరాయిడ్ వచ్చింది, ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చిందా చేస్తారు. కొన్ని కారణాల వల్ల హెచ్ఐవి ముందే కూడా చెక్ చేస్తాను. అక్కడి చెక్ చేసి నేను ఒకే సోప్ వాడతాను, సోప్ మార్చను, మా ఇంట్లో ఎవరు మార్చుతూ వాటర్ అనే వాళ్ళు ఒకసారి చెప్పేది సార్ హార్ట్ఫుల్గా వేస్తాను సార్. ఏ బ్రాండ్ అని చేస్తే వాడేస్తాం సార్ అనే వాళ్ళు చేతులు ఎత్తాను. ఇప్పుడు చూపు అందులో ఎత్తారు కదా చేతులు ఎత్తాను, మీరు క్లారిటీ ఇస్తాను. సమాధానం చెప్తాను. వాటర్ కదా, చాలా మంది వాటర్ కదా, బ్రాండ్ మారిస్తే సోపులు కానీ పేస్ట్ కానీ వాటర్ నూనె కానీ అసలు చాలా వరకు బ్రాండ్ మారిస్తే మన వాటర్ ఆ బ్రాండే మన ఒకే ప్రోడక్ట్ మారితే దానివల్ల మన ప్రాబ్లం వస్తుంది. కొంతమంది దోశలు తింటారు, అది తిని వాళ్ళకు ప్రాబ్లం వస్తుంది. బియ్యం తింటారు, బియ్యం తిని పాలు రాసుకుంటారు, తెల్లగా అయిపోతుంది. ఏదన్నా కానీ కంటిన్యూగా ఒకే వస్తుంది. అందుకే మనం ప్రోడక్ట్ మార్చాలి. ప్రోడక్ట్ మార్చాలి ఫస్ట్ మన మైండ్ సెట్ వస్తుంది, పిల్లలు వస్తుంది. కానీ ఇప్పుడు మన దగ్గర మామూలుగా అంటే కేవలం కంపెనీలు ఉండేవాళ్ళు కావాలని మిగతా వాళ్ళు చెప్పని ఇది వచ్చి ఆర్గానిక్ కంప్లీట్గా నీము తులసి పుదీనా అంటే వేపాకు తులసాకు పుదీనాతో చేసినటువంటి సోపు 100 గ్రాముల సోపు. సార్ కొత్త వాళ్ళే చెప్పాలి, ఇప్పటి వరకు ఈ కంపెనీలు తెలియని వాళ్ళు చెప్పాలి. 100 గ్రాముల సోపు ఆర్గానిక్ సోపు. ఇది వాడుకుంటే చర్మ సంబంధ సమస్యలన్నీ కూడా క్రమేణా తగ్గిపోతాయి. అమ్మతల్లి కోసిన ఈ సోపు వాడచ్చు. మనం పేపర్ పెడతారు కదా అమ్మతల్లి కోసం. సో ఇక్కడ చర్మం స్మెల్ వస్తూ ఉంటుంది, చెమట వాసన వస్తుంది. ఇది వాడే వరకు 50 రూపాయలు. మీరేం ఫీల్ అవుతారు, ఎందుకంటే మనం కాన్సెప్ట్ చేసుకుంటాం. ఏమంటే సార్ 30 రూపాయల సోపు 100 గ్రాముల సోపు ఏ బ్రాండ్ ఉంది ఐడియా లేదా? సరే ఇది వచ్చి 60 రూపాయలు 2 సోపులు, 30 రూపాయలు 1 సోపు. గ్యాస్ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది. సిగురుకు సంబంధించిన సమస్యలు ఉన్నా కానీ మనకు పళ్ళు పుచ్చిపోయినా కానీ ఏమి సమస్య మీ ఊరు సార్ నాకు చెప్తే నేను ఈరోజు పెద్ద బిజినెస్ చేసినాను, అదంతా కూడా ఆసామిగా చేపిస్తాను. ఇది వచ్చి పంచ తులసి. తులసి ఎంతమందికి తెలుసు? అందరికి తెలుసు కదా. ఇది పంచ తులసి, 5 రకాల తులసి. ఇది 15 గ్రాములు కానీ లేదంటే గల్ల పుస్తకం కానీ జలుబున్నా కానీ కాపున్నా కానీ గ్యాస్ ట్రబుల్ పనిచేస్తుంది, పొట్ట సమస్యలు, అలసర్లకు, కీళ్ళ నొప్పులకు, షుగర్ పేషెంట్లు వాడచ్చు, బీపీ పేషెంట్లు వాడచ్చు, క్యాన్సర్ పేషెంట్లు వాడచ్చు, అన్నింటికి వ్యతిరేకంగా పనిచేస్తుంది 5 రకాల తులసి. సో ఇలాంటి ప్రోడక్ట్ ఇది వచ్చి 15 ml ఎంత ధర ఉండొచ్చు సార్? కొత్త వాళ్ళు చెప్తారు. ఇది వచ్చి 1 లీటర్ బాటలకి 2-3 డ్రాప్లు వేసుకుని తాగుతా వస్తే బ్లడ్ ప్యూరిఫై చేసి రక్త శుద్ధి చేసి మన బాడీని ఆరోగ్యంగా ఉంచుతుంది. క్రమేణా ఒక 5-6 నెలలు తాగితే అవసరం ఉన్నా మానిపోతుంది, గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది, మోకాళ్ళ నొప్పులు బాగా పనిచేస్తుంది, చర్మ సంబంధ సమస్యలు పనిచేస్తుంది, అనేక రకాల ప్రాబ్లమ్స్. ఓకేనా సార్? అంత ప్రమోట్ అయినవని అప్పుడు ఆలోచించామంటే అలాంటి వ్యక్తి ధైర్యం చేసి ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు ఈ ప్రోడక్ట్ గురించి నాకు తెలిసి నేనెందుకు అందరికి చెప్పకూడదు, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు, ఎంతో మందిని కాపాడాలని ఆ 3 సంవత్సరాలు ప్రోడక్ట్లు ఎంతో కఠినమైన మనసు పెట్టుకుని ఆ రోజు ప్రోడక్ట్ ఎవరు చేసినాం, ఆ రోజు నుంచి కంటిన్యూగా చేసినాం సార్. నా లైఫ్లో ఎప్పుడే కానీ నేను మినిమం 50,000 రూపాయల సీటీ కూడా డబ్బు కట్టలేని వ్యక్తి ఈరోజు నెలకు 5 లక్షల రూపాయల సీటీ పాడుకుంటే ఎంత డబ్బులు వస్తుందో అంత డబ్బులు సంపాదించుకుంటున్నాను. నెల 5 లక్షల రూపాయల సీటీ పాడుకుంటే ఎంత డబ్బులు వస్తుందో ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా. అందరూ బాగున్నారా? చెప్పండి, అందరూ బాగున్నారా? ఏం సమస్య లేవా? ఓకే మీరంటే అందరూ మేడం. ఓకే సార్, ప్రతి ఒక్కరికి మనకి ఇప్పుడు ఉండే జనరేషన్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం లేదు అనేది లేదు, ఏదో ఒక ప్రాబ్లం ఉండే ఉన్నారు. ఎందువల్ల? ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ అట్లాంటిది అన్నమాట. ఫుడ్ వల్ల
మన బాడీ తినే ఆహారం. మనం కూరగాయలు తీసుకొని వస్తాం, కూరగాయలు మంచిగా తెలుసు, కానీ దాన్ని పండించే విధానం ఎలా పండించింటారు, దాంట్లో అంతా కూడా కెమికల్స్ ఉంటారు. మనం రైస్ అన్ని కూడా ప్రతి ఒక్క తినే ఫుడ్. ఇప్పుడు మనం ఇంకా జబ్బులు తెచ్చుకుంటాం, అవునా కదా? ఫాస్ట్ ఫుడ్ అందరూ ఇండస్ట్రీలో గోబీ మంచి ఏపీ అన్ని బయట అవన్నీ తింటాం. అవన్నీ కూడా మనకు డిసీజెస్ రావడానికి కారణం అదే. అందువల్ల ఈ కంపెనీలో ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అంటే ఇవన్నీ మందులు పెట్టారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం హాస్పిటల్కి ఎందుకోసం వెళ్తాం? ఎప్పుడు వెళ్తాం హాస్పిటల్కి? జబ్బు వచ్చినాకనే వెళ్తాం. జబ్బు వచ్చినాక వెళ్తాం, అవి ఇచ్చిన మెడిసిన్ వాడతాం. మనకి ఇచ్చిన మెడిసిన్ ఇంకోరు వాడచ్చా? వాడకూడదు. కానీ మన దగ్గర ఉండే మెడిసిన్ ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు, ఆహారంతో సమానమైనది. ఇవి కెమికల్ కాదు, కెమికల్ అనేది ఉండదన్నమాట. ఫుడ్ సప్లిమెంట్స్ అంటే మనం ఏదైతే ఆహారం తీసుకుంటామో దానికి సమానమైనది అనమాట ఇవన్నీ కూడా. ఇంకొక క్వశ్చన్ అడిగారు, అంటే ఒకరు వాడేది ఇంకో వాడచ్చా? ఇవి ఎవరైనా వాడచ్చు. జబ్బు వచ్చినాకనే వాడాలన్నా, లేదు జబ్బు ముందుగా కూడా వాడాలి. జబ్బు రాకున్నా కానీ ముందు జాగ్రత్త అంటే ప్రివెన్షన్ ఇస్ ద బెటర్ దెన్ క్యూర్. మనం ముందు జాగ్రత్తగా కూడా దీనిలో వాడచ్చు అనమాట. దీంట్లో కొన్ని విన్నారా? ఇది కొత్త కంపెనీ అయింది సార్, 2008లోనే స్టార్ట్ అయింది. 2008లో నుంచి ఈ రోజు వరకు ఫుల్ఫిల్గా రన్నింగ్లో ఉంది సార్. 2008 నుంచి 2 ప్రోడక్ట్లతో స్టార్ట్ అయ్యి ఈ రోజు 700 ప్రోడక్ట్స్ వరకు ఈ కంపెనీలో రన్నింగ్. అంటే ఇన్ని ఏళ్ళు కంపెనీ రన్నింగ్ లో ఉంది అని అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఎప్పుడే కానీ దీని ద్వారా ఎవరికి కానీ సైడ్ ఎఫెక్ట్ వచ్చింది ఏదంటే లేదు. కొన్ని మనం హాస్పిటల్స్కి వెళ్ళినా సంతకాలు పెట్టించుకుంటారు, ఆపరేషన్ లేదా. అలా ఏమన్నా కానీ ఈ కంపెనీలో ఈ మెడిసిన్ వాడి ఎవరికైనా ఏమైనా ప్రమాదం జరిగిందంటే 15 కోట్ల లైఫ్ ఇన్సూరెన్స్ ఉందన్నమాట. కానీ కంపెనీ 2008లో స్టార్ట్ చేసేది ఇంతవరకు ఎవరైనా ఆ ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళు లేరు. ఎందువల్ల అంటే ప్రోడక్ట్ జెన్యూన్ ప్రోడక్ట్ అన్నమాట. సార్ 2018లో జాయిన్ అయినారు, నేను 2020లో నుంచి స్టార్ట్ చేసినాను. సార్ కొన్ని కరోనా గురించి చెప్పారు. కరోనా టైంలో మా ఇంట్లో కూడా 5 మంది కరోనా వచ్చింది సెకండ్ వేవ్లో. కానీ నేను బయట అప్పుడు సింటమ్స్ అర్థమైపోయింది, టేస్ట్ రాదు, స్మెల్ రాదు, ఏమి రాదు. ఇట్లా మేము 5 మంది బయటికి పోలే ఒక డోలో 650 మాత్రం ఒకటి తీసుకొని వచ్చి మిగతావన్నీ దీంట్లోకి అన్ని. ఇది హిమాలయ బెర్రీ జ్యూస్, ఇంకా సిల్వర్ ప్లస్ ఇలాంటివన్నీ కూడా వాడాలి. ఇది హిమాలయ బెర్రీ జ్యూస్ సార్. దీన్ని చూసి ఎవరికైనా ఏమన్నా ఏం కనిపిస్తాం? ద్రాక్ష ఏదో అని అనుకుంటారు, కానీ ఇది హిమాలయ బెర్రీ జ్యూస్ అంటే హిమాలయంలోనే పండుతుంది. దీని డీటెయిల్స్ చెప్పాలంటే రామాయణంలో లక్ష్మణుడు మూర్చిపడిపోతే ఆ సంజీవుని మొక్క ద్వారా తయారు. ఇది మనకి ఎన్నో రకాల, 1 కాదు 2 కాదు, మనకి ఎన్నో రకాల డిసీజ్ పనిచేస్తుంది. మామూలుగా మనం తీసుకున్నా కానీ ఇమ్యూనిటీ, డయాబెటిక్ పేషెంట్కి ఇచ్చిన మరి బాగా పనిచేసింది, స్కిన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఇచ్చినాం బాగా పనిచేస్తుంది. అట్లా ఒక్కదానికి ఇది ఒక్కదానికే పని చేస్తుంది అనేది లేదు సార్. ఇవి ఉండే ప్రోడక్ట్స్ అన్ని కూడా ఒక్కదానికి మించి ఒకటి. ఇది స్ట్రెస్ ఫ్రీ సిరప్ సార్. స్ట్రెస్ ఫ్రీ మనం ఎంతమంది కొన్ని వర్క్స్ చేసి స్ట్రెస్ ఫీల్ అయ్యేవాళ్ళు, అలసిపోయేవాళ్ళు ఎంతమంది మైండ్ రిలీఫ్ అయ్యి నిద్ర బాగొచ్చి పొద్దున్నే మళ్ళీ యాక్టివ్గా ఉండడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది సార్. 10-15 రోజుల నుంచి రిజల్ట్ స్టార్ట్. ఓకే, వయసు అంత అయింది కాబట్టి స్కిన్ అట్లా అయిపోతుందని కన్ఫామ్ అయిపోతుంది. కానీ మనకి దేవుడు ఇచ్చిన వయసు 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు మనకి దేవుడు ఇచ్చిన వయసు. ఈ రోజు ఎన్నేళ్ళు బతుకుతున్నాం? 60-70 ఏళ్ళు ఉన్నారంటే చాలా అనేక. అట్లా మన బాడీలో కణాలు వ్యవస్థ 20 సంవత్సరాలు. మన బాడీలో కణాలు కూడా ఉంటాయి. కణాల వయసు కూడా 120 సంవత్సరాలు. 120 రోజులు 120 రోజులు ఉంటాయి. 120 రోజులకి కణాలు చనిపోతాయి. చనిపోయేటప్పుడు ఒక కణంకి 2 కణాలు పుడతాయి. ఫస్ట్ కణం చనిపోతుంది.
అట్లా 120 రోజులు. కానీ ఇప్పుడు ఉండే మన లైఫ్కి 60-70 అని. కణాల వయసు కూడా అదే విధంగా 60-70 రోజులే. మ్యాక్సిమం కొందరికైతే 40 రోజులే. వాళ్ళ యాక్టివ్గా ఉంటే 60-70 రోజులు ఉంటుంది. యాక్టివ్ లేకపోతే 40 రోజులే అనమాట. కణాలు చనిపోతాయి, కొత్త ప్రొడ్యూస్ అవుతాయి. చనిపోయినాక కొత్త ప్రొడ్యూస్ కాకపోతే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు తెలిసిన సమాజం వారసులు పుట్టకపోతే ఆటికే నిలబడిపోతుంది కదా వాళ్ళ. అట్లా మన కణాలు కూడా నిలబడిపోతే అప్పుడు స్కిన్లో కణాలు ఉత్పత్తి తగ్గిపోతాయి, స్కిన్ మెత్తబడిపోతుంది. అట్లా కట్ చేస్తారు. కానీ ఆ బొడ్డు మాత్రం ఆ పిల్లవాళ్ళకి అట్లనే ఉంటుంది. 10-15 రోజులు అయినాక ఊడిపోతారు. ఊడిపోయినాక ఏం చేస్తారు? ఆ బొడ్డుని దాచిపెడతారు. అది ఎక్కడ దాచిపెడతారు? ఓకే, అదొక పాయింట్. తాయెత్తులో పెట్టి వాళ్ళ పిల్లలకి అది అంటే మన పూర్వీకులే ఆ బొడ్డు తాడులో ఏదో ఉంది అని చెప్పి తాయెత్తులో కట్టి మంతాడు కట్టేవాళ్ళు, మెడలో కట్టేవాళ్ళు. ఇంకా కొందరు మాది అనంతపురంలో కేవల్ కంపెనీ సూపర్ స్టాక్ మైన్, మాది గంగానగర్లో ఉంటుంది. ప్లీజ్ వెల్కమ్ సార్. ఇప్పుడు ఏదైనా ఏ కావాలన్నా మా కంపెనీ తరఫున 1+1 ఆఫర్ ఉంటుంది, లైఫ్ టైం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సార్ వచ్చి గంగానగర్ మీకు ఐడియా ఉంది. సో సార్ వచ్చి మీకు అందరూ కూడా ఏ ప్రోడక్ట్ కానీ 1+1 ఆఫర్తో మీకు ఇస్తారు. దీంతో పాటు ఇంకా స్టాక్ పాయింట్ కూడా ఉంటాయి. మీరు ఎక్కడైనా షాపులు పెట్టాలనుకుంటే ఇదే అనంతపురంలో 500 షాపులు పెట్టచ్చు. 500 షాపులు పర్మిషన్ ఉంది. సో అది మీరు ప్రోడక్ట్ ఏమి ప్లాన్ ఏమి తెలుసుకొని మీరు షాప్ పెట్టుకుంటే దాన్ని ఏరియా స్టాక్ పాయింట్ అంటారు. ఒక స్టాక్ పాయింట్ నుంచి మినిమం 2-3 లక్షల రూపాయలు నెలకు సంపాదించవచ్చు. సో దాని గురించి కూడా మరింత సమాచారం ఒకసారి ఇస్తారు. దాని గురించి కూడా నెక్స్ట్ వస్తున్నాం. థ్యాంక్ యూ సార్. వచ్చారు మీకు అందరూ డౌట్ వచ్చారు సార్, మధ్యాహ్నం పూట భోజనాలు కూడా ఇప్పుడు గుడ్ మార్నింగ్ సార్, ఆల్రెడీ టిఫిన్ అయిపోయింది వచ్చినారా మీ డౌట్ అందుకే చెప్పండి మీరు సార్. మీకు క్లారిటీ ఇస్తా చూడు. గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మోర్ ఎర్నింగ్, మంచిగా చాలా డబ్బు సంపాదించాలా అంటున్నారు సార్. మీరందరూ కూడా గట్టిగా చెప్పాలి గుడ్ మార్నింగ్ అని. చెప్పమ్మా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కేవా కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు. నా పేరు సదాశివ. నేను ఉత్తరాఖండ్ బైపాస్లో ఉంటున్నాను. నేను 30 సంవత్సరాలుగా నేను శారీస్ బిజినెస్ చేస్తుంటాను, పల్లి చెప్తుంటాను బిజినెస్కి. ఆ తర్వాత 20 ఇయర్స్ నుంచి ఎల్ఐసి ఏజెంట్ బ్రాంచ్లో ఈ 2 బిజినెస్ చేసుకుంటూ నేను ఇంతకుముందు ఏమైనా బిజినెస్ కొన్ని బిజినెస్ చేసినా కూడా ఏమి ఇన్కమ్ లేదు, పెద్దగా గుర్తింపు లేదు. ఏది మనం ఏమైనా బిజినెస్ కానీ ఏదైనా ఎక్కడైనా ప్రోడక్ట్ తీసుకోండి, ఎక్కడ తీసుకుని ఎంఆర్పీ రేట్కే, ఎక్కడైనా ఎంఆర్పీ రేట్కే ఏమన్నా ఉంటే 5 వీక్స్ తక్కువ చేస్తాం. ఇక్కడ వచ్చేసి మన వండర్ ఏమంటే ఆశ్చర్యకరము. ఇక్కడ ఎంఆర్పీ 2 ఇస్తాం సార్. ఇక్కడ ఎంఆర్పీ అంటే సోపులు ఎంఆర్పీ 2 సోపులు ఇస్తాము. పేస్ట్ 90 రూపాయలు పేస్ట్ 2 పేస్ట్ ఇస్తాము. ఇట్లా నేను జాయిన్ అయ్యి ఇప్పుడు 4 months అయ్యి జాయిన్ అయ్యి ఈ బిజినెస్ ద్వారా నాకు ఇన్కమ్ ఏమో బయట నాకు ఇన్కమ్ ఉంది. ఎప్పుడున్నా కూడా నాకు బిజినెస్ రొటీన్ లైఫ్. వ్యాపారం చేస్తాను, వ్యాపారం ఎల్ఐసి పాలసీలు ఎల్ఐసి పాలసీలు పని దొరకలేదు. ఈ బిజినెస్ చెప్తాను చూడండి. ఒక 2 years ఈ బిజినెస్ బాగా మనం నిలబడితే కావాలంటే ఒక మనం 50,000 వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు. మనకు నమ్మకం ఉండాలి. అట్లా నేను 4 months జాయిన్ అయింది. ఇప్పుడు నేను మా అభివృద్ధి బైపాస్ 3 స్టాక్ వ్యాన్ పెట్టాను. ఫస్ట్ మంత్లో నాకు 100 రూపాయలు చెక్ వచ్చింది. 300 చెక్ వచ్చింది. ఈ నెల 2,000 చెక్ వస్తుంది. అట్లా 2,000 3,000 వస్తూ మంచి ఇన్కమ్ ఉండాలి, గుర్తింపు ఉండాలి, లైఫ్ స్టైల్ ఉండాలి. నేనంటే సదా ఏది ఉండవు. మీరు కిడ్నీకి సంబంధించి లంగ్స్ సంబంధించి ఏ గుండె జబ్బులకు సంబంధించి షుగర్ ఏదైనా తీసుకోండి, కంటిన్యూస్ టాబ్లెట్స్ వాడే కొద్దీ ఏదో ఒక పార్ట్కి ఒక 1 year తర్వాత 8 months తర్వాత మీకు ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అదేవిధంగా మా ఫ్రెండ్ రిఫర్ చేసిన తర్వాత నేను ఒక చిన్నగా ఒక 30,000 రూపీస్తో చిన్న స్టాక్ పాయింట్ స్టార్ట్ చేశాను. అందులో కూడా దాదాపు 50% ఈ 1 weekలోనే నేను సేల్ చేశాను. మీన్స్ పక్కన ఉన్న ఫ్యామిలీస్కి మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ చెప్తూ వస్తున్నాను. ప్రజెంట్ ఇంకా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తున్నాను. ప్రభాస్ అంటారు కదా ఛత్రపతి సినిమాలో ఒక్క అడుగు అని. అదేవిధంగా మనం ఒక్క అడుగు వేసిస్తే ఈ కంపెనీ 100 అడుగు ముందు తీసుకెళ్తాం.
తీసుకెళ్తున్నాను. సో ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మేము కూడా 90 years కానీ మా తమ్ముడు చెప్పాడు. అప్పుడు నేను కేవాలో తీసుకొని మందులు వాడించాను మా నాన్నకి. చాలా బాగా నయమైంది సార్. 1 year వాడించాను కంటిన్యూగా. ఇప్పుడు నార్మల్గా ఉన్నారు మా డాడీ కూడా. నేను కూడా ఈ వర్క్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఇస్తున్నాను. ఏ జబ్బు అయినా కూడా ధైర్యంగా ఇవ్వచ్చు. ఎవరైనా కూడా తీసుకుంటున్నాను. చాలా టీం పెంచుకున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళ దగ్గర అంటారు సార్, మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ సార్. నేను హౌస్ వైఫ్, ఆయన బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తారు. నేను కూడా ఫస్ట్ ఒక పేషెంట్గా వెళ్ళాను సార్ కేవాకి. ఎవరో పరిచయం చేస్తే నాకు నీ పెయిన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అసలు నడవలేని పరిస్థితి. 10 నిమిషాలు కూడా నేను నడవలేకుండా వంట చేసుకోవాలంటే కూడా స్టూల్ వేసుకొని వంట చేసుకోవాల్సిన పరిస్థితి సార్ అది. సరే చూద్దాము, ఈ ఆయుర్వేదిక్ అంటే పర్లేదు కదా అని వాడాను సార్. 1 year వాడాను సార్. మంచి రిజల్ట్ సార్. ఇప్పుడు నేను కనీసం అంటే ఉదయం లేచి ఒక 3 kilometers వాకింగ్ చేయగలుగుతున్నాను సార్. స్టార్ట్ పాయింట్ కూడా పెట్టినాను సార్. నేను అందరికీ రికార్డ్ చేస్తున్నాను. చాలా బాగుంది రిజల్ట్ కేవలం. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం సార్ నెక్స్ట్ వచ్చి సార్ ఈ బిజినెస్ మీకు అందరికీ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర వెళ్ళండి. చాలా సమాచారం నేర్పిస్తారు. మనకు సాధ్యమవుతాయా అని మనకు తెలిస్తే అలాంటి సాధ్యమైన ఎవరు చెప్పుకుని అడుగుతాం కదా. నిజమవుతాం సార్. ఫస్ట్ మనము కరెంట్ బైకులు వచ్చినప్పుడు బైక్ వచ్చి కరెంట్ బైకులు కొనుక్కొని తక్కువ రేట్ ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఎంత తక్కువ ధర చెప్పినా ఫస్ట్ ఎవరు వాడతారో వాళ్ళ దగ్గర వెళ్తాం. మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే ఇది నిజంగానే యూస్ఫుల్ అవుతారా, ఇది రైటా రాంగా. అక్షయ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అనేది రియల్ ఎస్టేట్ కంపెనీ మాది. లాస్ట్ 7 years నుంచి ఉంది. జస్ట్ నా ప్రాపర్ ధర్మవరం. అందువల్ల ఫర్టిలైజర్ షాప్ లాస్ట్ 9 years నుంచి 20 ఫర్టిలైజర్ షాప్ ఉండేది మాకు. 2016లో సార్ తీసేద్దామా ఉండేది. కేవా నేను జాయిన్ అయినప్పుడు కేవా ఇండస్ట్రీస్ 2016లో ఇన్ని ప్రొడక్ట్లు లేవు. కేవలం 38 ప్రొడక్ట్ మాత్రమే ఉంది ఆ రోజు. అవి కూడా ఓన్లీ హెల్త్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మాత్రమే ఉన్నాయి. రిమైనింగ్ ఏమి ఓన్లీ ఒక సోపు, షాంపూ, టూత్ పేస్ట్, రిమైనింగ్ అన్ని హెల్త్ ప్రొడక్ట్స్ మాత్రమే ఉండేవి. బట్ ఈరోజు 550+ ప్రొడక్ట్స్ అన్ని కూడా నేను జాయిన్ అయినప్పుడు యాక్చువల్లీ ధర్మవరం అది. నాకు ఆల్రెడీ బిజినెసెస్ ఉన్నాయి. బిజినెస్ చేసుకుంటా ఉండేవాడిని. నాకు కూడా మీ మాదిరి ఎట్లా మీ ఫ్రెండ్స్ ఇన్వైట్ చేశారు అట్లా మా ఫ్రెండ్ సుందర్ అని కామాచి సుందరేశ్వరం వాళ్ళు వచ్చేసి తమిళనాడు. లాస్ట్ 15 years నుంచి కూడా చాలా మాకు క్లోజ్. బట్ నాకు దాదాపు 3 months ఇన్వైట్ చేశారు. సరే దినామి పూర్ అని చెప్పి ఒకసారి సేలం వెళ్ళా. సేలం వెళ్తే మీటింగ్ అంతా చేస్తూ ఉన్నారు. అక్కడ 40 members 40 లో తమిళ్. నాకు తమిళ్ రాదు అసలు, ఇంగ్లీషు. సరే నిజమో కాదు చెప్పి నేను ఒక 2000 పెట్టి తీసుకుంటే 2000 పడేది ఇచ్చింది. ఓకే సరే ఎన్ని రోజులు ఇస్తారేమో డౌట్. అవునా కదా. అంటే మనిషి అనేవాడే అనుమానం 100%. ఎందుకంటే 100 మనం సందేహించాల్సిందే, అనుమానం పడాలా. ఎందుకంటే మన వేరు కూడా గుడిగా నమ్మే కాదు కదా. నాకు ఆల్రెడీ ఒక బిజినెస్ ఉంది, హ్యాపీగా పని చేసుకుంటా ఉండేది. బట్ నాకేమంటే మార్కెటింగ్ అంటే చాలా ఇష్టం. మార్కెటింగ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఈరోజు మన దశ దిశ మార్చేది ఓన్లీ బిజినెస్ మార్కెటింగ్, వేరేది ఏమి. అట్లా పోయినాం. ఆ మీటింగ్లో అంతా వెళ్ళాం, చూసినాం. సమ్ అమౌంట్ ప్రొడక్ట్ పెట్టి డబ్బులు పెట్టి ప్రొడక్ట్ తీసుకున్నాం. బాగా నచ్చింది. నచ్చిన తర్వాత నేను తర్వాత తీసుకుని వచ్చిన ఒక 10-15 మందికి ఇచ్చిన. ఓకే షాంపూలు మాత్రం వాడండి. నేను ఫస్ట్ నా ప్రొడక్ట్ వచ్చేసి పంచతులసి. ఎందుకంటే మనం టెస్టింగ్ ఏం చేస్తాం, ఎవరన్నా పెద్ద రేటు చెప్పుకోవాలి. సన్నరైతే ఉంటాం టెస్టింగ్. అంటే ఈ టెస్ట్లో ఈ ప్రొడక్ట్ పాస్ అయిందనుకో మనం చేయించాలనుకుంటున్నాం. నా ఫస్ట్ నేనేమంటే టెస్ట్ పంచతులసి కొంతమందికి ఇచ్చేసాను. ఇస్తే మంచి ఫీడ్బ్యాక్ ఉంటుంది. 59 రూపాయలు ఇస్తాం. కొంతమంది డబ్బులు తీసుకున్నాం, డబ్బులు తీసుకున్నాం, వాడని ఇచ్చినాం. ఫ్రెండ్స్ వాళ్ళు బంధువులందరికీ బాగుంది, మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇంకోటి ఏమంటే నాకే ఇంతకుముందు ఏమైనా వాటర్ అంటే ప్లేట్ చేంజ్ అయితే ఇమీడియట్లీ జలుబు వచ్చింది. బట్ పంచతులసి
తీసుకొని వచ్చి మా బెడ్రూమ్ పక్క చేసేసి తెచ్చింది వాళ్ళే. మిగతాకి ఇచ్చిన నేను వాళ్ళ నాకు చూద్దామని చెప్పి నేను దాన్ని ఒక 10 రోజులు 20 రోజుల ముందు వాడాను. అది కొంచెం చేంజ్ చేస్తుంది. ఎందుకంటే బిఫోర్ త్వరగానే నాకు జలుబు వచ్చేది, బట్ అంత జలుబు రాకపోకుండా ఒక 1 monthలో మంచి ఫీడ్బ్యాక్ ఉంది. ఇది ప్రొడక్ట్ సంథింగ్ చాలా బాగుంది, మనం ఎందుకు దీని మీద సీరియస్గా వర్క్ చేయకూడదని అప్పుడు నేను ఎందుకు ఫోకస్ చేసి 1 month 1.5 month తర్వాత జాయిన్ అయిన 1.5 month తర్వాత చిన్నగా ఫోకస్ అవ్వాలి. సౌత్ ఇండియాలో